న్యూస్. భాగ్యనగరంలో క్రిస్మస్ సందడి మొదలైపోయింది. జనాల షాపింగ్స్తో ఇటు మార్కెట్స్ కిక్కిరిసిపోతున్నాయి. క్రిస్మస్ ట్రీట్స్, స్టార్లు, డెకరేషన్ ఐటమ్స్తో స్టోర్స్ కలర్ఫుల్గా మారిపోయాయి. సిటీలో ఎక్కడ చూసినా సరే క్రిస్మస్ కలే కనిపిస్తోంది. శాంటా క్లాజ్ బొమ్మలు, స్టార్స్, బెలూన్స్, బెల్స్, గ్రీటింగ్ కార్డ్స్ ఇలా క్రిస్మస్ సంబంధిత వస్తువులతో మార్కెట్లు కలకలలాడుతున్నాయి. స్నేహితులు, బంధువులకు గిఫ్ట్స్ ఇచ్చేందుకు అనేక మంది షాపింగ్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో క్రిస్మస్ సందడిపై మా ప్రతినిధి అంజుమ రిపోర్ట్ చూద్దాం. సిటీలో క్రిస్మస్ సందడి మొదలైపోయింది. మార్కెట్లన్నీ కూడా క్రిస్మస్కి సంబంధించినటువంటి వస్తువులతో కలర్ఫుల్గా కలకలలాడుతున్నాయి. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నటువంటి అజీజ్ ప్లాజా దగ్గర ఉన్నాము. ప్రతి ఏడాది క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఈ ప్లాజా మొత్తం కూడా క్రిస్మస్కి సంబంధించినటువంటి వస్తువులతో ఎంతో కలర్ఫుల్గా కనువిందు చేస్తూ ఉంటుంది. ఒక్కసారి నా వెనకాల ఉన్న ఈ శాంటా క్లాజ్ని కూడా చూడొచ్చు. సో ఈ స్టాచ్యూని ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా క్రిస్మస్కి సంబంధించినటువంటి తీరొక్క వస్తువు ఇక్కడ అందుబాటులో ఉంది. క్రిస్మస్ ట్రీలు, డెకరేటివ్ ఐటమ్స్, గ్రీటింగ్ కార్డ్స్, బెల్స్, రింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇవే మొత్తం కూడా మనకు క్రిస్మస్ పండుగకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువుతోటి కూడా ఈ బాస్కెట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. ఏడాదికి కూడా మనకు నయా ఐటమ్స్ అనేవి కూడా ఈ లిస్ట్లో జాయిన్ అయిపోతూ ఉంటాయి. ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త రకం వెరైటీని కూడా మార్కెట్లోకి తీసుకొని వస్తూ ఉంటారు వ్యాపారులు. అయితే ఈసారి క్రిస్మస్ ట్రీలకు సంబంధించినటువంటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ ఏమేం కొత్తగా అందుబాటులోకి వచ్చాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ మనతో పాటు కూడా వ్యాపారులు ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి మనము మిగతా విషయాలు అయితే అడుగు తెలుసుకుందాము. హలో అండి. సో క్రిస్మస్ హడావిడి ఈ రెస్పాన్స్ ఇదంతా ఏ విధంగా ఉంది? रेस्पॉन्स अच्छा है. क्रिसमस आइटम बहुत अच्छा आ रहा रेस्पॉन्स है. ఓకే, बहुत बढ़िया आइटम. आपके पास सेल भी अच्छा हो गया हमारे को. हमने नहीं सोचा था इतना सेल होगा हमारे पास. उससे भी बहुत ज़्यादा हो गया हमारा सेल. ఓకే. సో ఈ ఐటమ్స్ అన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉంటారు? క్రిస్మస్ ట్రీస్, డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ पूरा चाइना से आता है आइटम. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఎంత మాల్ తీసుకొని వస్తారు మీరు క్రిస్మస్ వస్తుంది అంటే? 80 लाख 70 लाख अलग अलग लाते. अब की बार भी सेल हुआ, बहुत अच्छा सेल हो गया हमारे को. ఓకే. बहुत बेहतरीन सेल हुआ अब की बार. हमने नहीं सोचा था कि हमारे पास इतना माल जाएगा, उससे भी ज़्यादा चले गया. अभी लोगों को कम पड़ रहा है हमारे पास आइटम, बहुत कम पड़ रहा है अभी तक आइटम. సో ఫెస్టివల్ షాపింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? मैडम 1 महीने पहले स्टार्ट हो जाता हमारा. हाँ, तो अभी तक तो बहुत मॉल चले गए हमारे पास. हमारे पास में अब की बार हमने ये इलेक्ट्रॉनिक पूरा ट्री लाई थी हमने, लाइट वाली. ఓకే. हमने 3500 स्टार्टिंग रेंज ली थी लाइट वाले में. अभी उसमें 38-40 तक हमने सेल किया है. तो भी कस्टमर हमारे पास अच्छे अच्छे आइटम लेके गए. సో క్రిస్మస్ ట్రీస్ చూస్తే సైజులు వాటికి అంటే ఎంత ఇంచు నుంచి ఎంత ఇంచు వరకు 1 ఉన్నాయి? फीट से लेके मैडम 12 फीट तक रहता मेरे पास. ఓకే. 1 फीट का रहेगा ना, अभी 20 रुपीज़ से स्टार्ट होता है. मेरे पास अब की बार 45,000 तक था एक ट्री. ఓకే. हाँ, 20 रुपीज़ से लेके अब की बार जो ये आइटमों में इसी टाइप फैंसी आइटम था वो हमारे को पास एक 45,000 तक हमने सेल किया अब की बार. ఓకే. మనం చూడొచ్చు బేగం బజార్లో ఉన్నటువంటి అజీజ్ ప్లాజాలో అయితే మనకు క్రిస్మస్ సందడి అయితే ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది నగరవాసులు ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువును కూడా ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి. నేనేమో మేడిపల్లి నుంచి వచ్చాను. నా పేరు వచ్చేసి లీలా. నేను ఆఫీస్ డెకరేషన్ కోసం అని బేగం బజార్కి వచ్చాను. ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నాయి. గిఫ్ట్ ఐటమ్స్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ నేను వచ్చేసి కొన్ని ఆఫీస్కి డెకరేషన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకుంటున్నాను. చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇది వచ్చేసి రాయల్ డెకరేషన్స్, బేగం బజార్ ఫస్ట్ ఫ్లోర్, ఓకే. అజీజ్ ప్లాజాలో మనం అజీజ్ ప్లాజాలో. ఓకే. సో ప్రైజెస్ కూడా మీకు అన్ని రీజనబుల్గా అనిపిస్తాయి? ప్రైజెస్ కూడా రీజనబుల్గా అనిపిస్తున్నాయి. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి 40% కూడా డిస్కౌంట్ ఉందంట. సో అందుకని ఇక్కడికి వచ్చి నేను షాప్ సో చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మీరు నార్మల్గా షాపింగ్ అంతా ఎక్కడ చేస్తుంటారు? ఇటువైపే వస్తుంటారా? చాలా అకేషన్స్కి అయితే నేను అజీజ్ ప్లాజానే ప్రిఫర్ చేస్తాను రావడానికి. ఓకే, థ్యాంక్ యూ. ఇక కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త వస్తువునైతే అందుబాటులో ఉంచుతున్నారు. సో ఈసారి మనం చూస్తే కూడా శాంటా క్లాజులలో మనకు డిఫరెంట్ వెరైటీలు అయితే రావడం జరిగింది. సో ఎలక్ట్రిక్లో కూడా మనకు మంచి మంచి సైజుల్లో కూడా శాంటా క్లాజులు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా మనకు మేరీ క్రిస్మస్ని రిప్రజెంట్ చేసే విధంగా కూడా ప్రతి ఒక్క వస్తువుతో కూడా ఇక్కడ మొత్తం ఆల్ ఇన్ వన్గా కూడా సెట్లు చేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ ఏడాది కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచారు. సో
ప్రతి ఒక్క వస్తువు మీద కూడా దాదాపు 40% డిస్కౌంట్ ఇస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అయితే తెలపడం జరిగింది. ఒకసారి స్నో స్టార్స్ చూద్దాము. సో స్నో స్టార్స్ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ థర్మాకోల్తో చేసినవి, ఎంతో క్యూట్గా ఉన్నాయి ఇవి కూడా. సో ఇలా క్రిస్మస్కి సంబంధించి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే మనకు అందుబాటులో ఉంచారు. సో ఒకసారి ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉంది ఇది, ఈ బెల్ ఇది కూడా ఎంతో నీట్గా మనం మంచిగా దర్వాజాకైనా సరే లేదంటే ఇంట్లో వాల్కైనా సరే దీన్ని నీట్గా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్రిస్మస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువుతో కూడా మనకు మార్కెట్లు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక కస్టమర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువును కూడా కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్లు అన్నీ కూడా క్రిస్మస్ పండుగకు సంబంధించినటువంటి వస్తువులతో కనువిందు చేస్తున్నాయి. కస్టమర్లు అందరూ కూడా వెళ్ళి తమకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువును కూడా కొనుగోలు చేసి ఇళ్ళకి తీసుకొని వెళ్ళి ఇళ్ళని ఎంతో అందంగా మలుచుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమేర్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.